హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుపతి కేటీ రోడ్లోని మధురాస్ వెల్నెస్ సెంటర్ దగ్గర ఉన్నాము. అందరం కలిసి బస్సు ఎక్కాము. బస్సులో బయలుదేరి వెళ్తున్నాము. మధ్యలో చంద్రగిరి దగ్గర ఆగాము, ఎందుకంటే అక్కడ ఇంకొంతమంది ఎక్కుతున్నారనమాట బస్సులో. సో తిరుపతి నుండి కొంతమంది, ఈ చంద్రగిరి నుండి కొంతమంది, అందరం కలిసి, అంటే హెర్బాలైఫ్ టీం అనమాట మేమంతా. సో అందరం కలిసి యాలగిరి వెళ్తున్నాము కంపెనీ తరపున. అంటే హెర్బాలైఫ్ కంపెనీ తరపున మేమంతా సెలెక్ట్ అయ్యామన్నమాట వెకేషన్కి. సో మాకు మా జాబ్ నుండి ₹1 కూడా ఖర్చు లేదనమాట. టోటల్ A to Z కంపెనీదే ఖర్చు. సో బస్సులో అందరం చాలా జాలీగా వెళ్తున్నాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ తేడా లేకుండా డాన్సులు బాగా చాలా ఖుషీగా వేసాము. అంటే దగ్గర 4 hours పడుతుంది యాలగిరి వెళ్ళేందుకు. సో మేము 9 కల్లా బయలుదేరాము. 9 నుండి బయలుదేరుతూ వెళ్తున్నాము. చాలా జోష్గా వెళ్ళాము బస్సులో అండి. ఈ యాలగిరి హిల్స్ అనమాట ఇది. అమ్మ చాలా హైట్, అంటే దగ్గరగా 1500 అడుగులు ఉంటుందన్నమాట హైట్ ఆ హిల్స్ అనేది, యాలగిరి హిల్ అనేది. సో ఎక్కుతుంది. మాది పెద్ద బస్సు కదా, చాలా టర్నింగ్లో చాలా స్లోగా తీసుకుంటుంది, భయం వేస్తుంది చూసేదానికి. అంటే చాలా ఎక్సైట్గా ఉందండి జర్నీ మాత్రం. మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూవింగ్ అంతా చాలా బాగుంది. చెప్పలేం మాటలతో. ముందు వెళ్ళంగా ఇంకా చాలా బాగుంది. పైకి వెళ్ళాము. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ అండి. చెప్పనలివి కాదు. కళ్ళు అనేటివి అలసిపోతాయేమో అన్నంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము వెళ్ళింది డిసెంబర్ కాబట్టి కొంచెం మంచు ఎక్కువగా మొత్తం మూసుకుపోయింది చెట్లన్నీ. ఇలా టర్నింగ్లో బస్సు చాలా పెద్ద అనమాట. ముందుకు వెనక్కు తీసుకుంటూ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేశాడు డ్రైవరు. పెద్ద బస్సు, చాలామంది ఉన్నా కదా, మాకైతే టెన్షన్, కానీ చాలా సేఫ్గా వెళ్ళాము. చూసారా, చాలా బాగుంది. చూస్తుంటే విండోస్లోంచి చాలా అద్భుతంగా ఉంది సీనరీస్ అనేది. సో ఇంకా ముందుకు వెళ్ళంగా ఇలా ఆకాశాన్ని అంటుతున్నాయా అనేంత విధంగా ఉన్నాయి చెట్లు. ఇలా కిటికీలోంటి చూస్తే చాలా హైట్ ఉన్నాయి చెట్లు కొండపైన. అన్నీ ఎక్కడ చూసినా పెద్ద చెట్లు, పొడవు, చాలా పొడవు చెట్లు, చాలా బాగున్నాయి. చూస్తూ వెళ్ళాము. దగ్గర 4.5 hours పట్టింది మేము హిల్ పైకి చేరుకునేసరికి. వెళ్తుంది జర్నీ అయితే చాలా సూపర్గా ఉంది. ఇలా ఏదన్నా వెహికల్ ఎదురొచ్చినప్పుడు భయం వేస్తుందన్నమాట. అంటే మనకేమవుతుంది కదా, చిన్న వెహికల్ కదా, బస్సు కనిపిస్తుందో లేదో డ్రైవర్కు అనే ఫీలింగ్ మాది. కానీ చాలా కేర్ఫుల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్తారు. అంటే ఇక్కడ చాలా స్లోగా వెళ్తారు కాబట్టి యాక్సిడెంట్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయంట చెప్తున్నారు. సో చాలా బాగుంది జర్నీ అయితే. వెళ్తున్నాం ఇంకా పైకి. చాలా బాగుంది. అంటే నేను అంతా తీయలేదు వీడియో, కొంచెం తీసాను. వీడియో ఇప్పటికే అర్ధగంట అయింది. మొత్తం తీయాలంటే చాలా అవుతుంది. సో చూసారా ఇలా చెట్లు ఎలా ఉన్నాయో. చాలా బాగుంది. చూస్తుంటే మాటల్లో చెప్పలేమన్నమాట. అది అనుభూతి చెందాల్సిందే, అంత బాగుంది. సో మేము కొండ పైకి వచ్చేసాము. అక్కడక్కడ చిన్న విలేజెస్ లాగా ఉన్నాయి. అక్కడ అన్నీ చిన్న ఊర్లు, చిన్న పల్లెలు అనమాట. అంటే అన్నీ ఇట్లా రిసార్ట్స్ లాగే ఉన్నాయి అన్నీ. ఫ్యామిలీస్ అయితే పెద్దగా కనిపించలేదు, అన్నీ రిసార్ట్సే ఉన్నాయి. ఇలా మేము దిగిన హోటల్ అనమాట ఇది. చాలా పెద్ద హోటల్ పేరు వచ్చేసి హోటల్ హిల్స్ అంట. పెద్ద 5 star హోటల్. ఇది కూడా చాలా బాగుంది, రిసార్ట్ అనమాట. చాలా బాగుంది. సో అందరం దిగాము. కొంతమంది వెహికల్స్లో వచ్చారు, మేమందరం బస్సులో వచ్చాము. ఓన్ కార్లు ఉన్న వాళ్ళంతా ఓన్ కార్స్లో వచ్చారు. సో అంటే బస్సులో వస్తేనే జాలీగా అనిపించింది. కారులో కూర్చొని వస్తే ఇంత హ్యాపీగా ఉండలేము. బస్సులో వస్తే అందరం కలిసి డాన్సులు వేసుకుంటూ వచ్చాము. చూసారా హోటల్ చాలా బాగుంది. ఇది ముందు సైడ్ అనమాట. వెనక ఇంకా చాలా బాగుంది హోటల్. అంటే ఇదంతా పార్కింగ్ ఏరియా. మేము మాకు ఇచ్చిన క్యాటేజ్ వైపు వెళ్తున్నాము. సో అందరికీ తలా చోటు ఇచ్చారు. అంటే పెద్దది కదా హోటల్, అందరికి తలా చోటు ఇచ్చారు. మేము అటువైపు వెళ్తున్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు. మాది అటుపక్క. మా హస్బెండ్ ఎక్కడికి వచ్చాడు, లేదా అక్కడికని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. సో అటువైపు అనమాట మాది. ఇటుపక్క ఉందన్నమాట. అంటే 3 ఉన్నాయి. చాలా బాగుంది. అసలు ఎండ అనేది లేదు, చలి లేదు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. బ్యూటిఫుల్గా ఉంది. ఇది మాకు ఇచ్చిన క్యాటేజ్. ఇది రూమ్ అనమాట. మాకు ఇచ్చిన రూమ్ ఇది.
ఫ్యామిలీస్కి డబుల్ కాట్ ఇచ్చారు, సింగిల్గా ఉన్న వాళ్ళకు సింగిల్ రూమ్ ఇచ్చారు. సో రూమ్ చాలా బాగుంది, మంచి అంటే కుషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. రూమ్ అయితే నీట్గా ఉంది. సో కిటికీలను చూస్తే అవుట్ సైడ్ బాగా గ్రౌండ్ అందుకు కనిపిస్తుంది, కొంచెం బాగా గ్రౌండ్లా ఉంది అక్కడ. సో మేము తొందరగా ఫ్రెష్ అప్ అవుతుంది, కొంచెం అంటే మార్నింగ్ బయలుదేరాం కదా, ఆకలేస్తుంది. ఇప్పటికే 2 అయిపోయింది టైము. సో ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ అనమాట, కిచెన్ లాగా ఉంది. ఇక్కడ ఓపెన్ అంటే ఎక్కడ వచ్చేసి ఇక్కడ తెచ్చిపెట్టారు, బఫే అనమాట. బాగుంది, అన్ని ఫుడ్ రెడీగా ఉంది, లంచ్. సో అందరు ఆకలి మీద ఉన్నారు, త్వరగా వచ్చేసారు అందరూ. అంటే ఫ్రెష్ అప్ ఏం కాలేదు, అంటే జస్ట్ లగేజ్ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వచ్చాము, ఆకలిగా ఉంది కాబట్టి. సో మంచి మీల్స్ పెట్టారు. లంచ్ అయితే బాగుంది, చాలా టేస్టీగా ఉన్నింది. ఫిష్ అంతా వగైరా చాలా పెట్టారు, మంచి మంచి ఐటమ్సే, టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. అందరూ ఇంకా రాలేదు, కొంతమంది రూముల్లోనే ఉన్నారు, వస్తున్నారు. అబ్బా నాకు ఇష్టమైన పాయసం చాలా బాగుంది, టేస్టీగా చేశారు పాయసము. నాకు చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే పాయసం. సో అందుకని మా హస్బెండ్ షుగర్ కాబట్టి ఆయన తినరు, ఆయన కప్పు నా కప్పు 2 కప్పులు నేనే లాగిచ్చేసాను. సో ఇంకా తింటున్నారు, ఇప్పుడు వస్తున్నారు అందరూ, ఇంకా తింటూనే ఉన్నారు. త్వరగా రెడీ అయ్యేసి మేము వచ్చేసి బోటింగ్ వెళ్ళాలన్నమాట. అంటే యాలగిరి సరస్సు అనేది ఉంది అక్కడ. సో దాంట్లో బోటింగ్ చాలా బాగుంటుంది. సో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము, రెడీగా ఉన్నారు. సో నేను ఇంకా వీడియోని తీసుకుంటూ ఉన్నాను, తీసుకొని లంచ్ చేసేసి త్వరగా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యేసి రావాలన్నమాట. సో ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇది మా రూమ్ ముందర అట్లా సోఫాలో ఇలా వేస్తున్నారు, బాగుంది కూర్చునేందుకు. రెడీ అయ్యాము, అంటే బోటింగ్ వెళ్ళాలి కదా, బోటింగ్ వెళ్ళాలనేసి రెడీ అయ్యి బయటకు వచ్చాము. మా సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోషూట్ చేయిస్తున్నారు. సారు 2 అమ్మాయిలు వాళ్ళ వైఫ్తో ఫోటోషూట్లో బిజీగా ఉన్నారు సారు. సో మేమంతా పార్క్కి వచ్చాము. పార్క్లో చిన్నపిల్లలు ఆడుకునేందుకు చాలా ఉన్నాయి ఫెసిలిటీస్, అన్నీ చాలా బాగుంది, పెద్ద పార్కు. ఇక్కడ కూడా అంతే, చెట్లు ఎక్కడ చూసినా చెట్లు. చెట్లు అంటే పొడవు చెట్లు అనమాట, అన్ని పొడవుగా ఉన్నాయి చాలా, ఎక్కడ సన్నగా పొడవుగా పైకి ఆకాశాన్ని అంటే ఎలాగ ఉన్నాయి చెట్లన్నీ. సో మేము ఫస్ట్ బోటింగ్కి వెళ్ళాలి. సో అందుకని అందరం బోటింగ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ హేమ, తను మాధవి, పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము.
ఇప్పుడు నైట్ ఈవెంట్ స్టార్ట్ అయింది. సో అందరికీ రోజ్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టారు సారు. సో అందరు రోజ్ కలర్ డ్రెస్లో రెడీ అయ్యారు. జెంట్స్ వచ్చేసి వైట్ అనమాట, లేడీస్ రోజ్. మాకు కూడా రికగ్నేషన్ జరిగింది. అందరూ చాలా బాగా డ్యాన్స్లు విపరీతంగా వేశారు అందరూ. హస్బెండ్ వచ్చేసి వైఫ్ని ఖచ్చితంగా ఎత్తుకోవాలి, పైకి ఎత్తుకొని తిప్పడము, అలా చాలా సరదాగా, చాలా అంటే చాలా సరదాగా కలిసింది ఈవెంట్ అంతా. డ్యాన్స్లు అయితే విపరీతంగా వేశారు అందరూ, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి అందరం కిందికి వచ్చాము. ఇలా చలిమంట వేశారనమాట. చలిమంట వేశారు. తర్వాత బ్యాలెన్స్ కూడా వదిలారు. అది ఫోటోషూట్ చేయలేదు నేను. సో చాలా బాగా కాసేపు ఎక్సర్సైజ్ చేయించారు. ఇలా చలిమంట ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని బస్సులో ట్రెక్కింగ్ తీసుకెళ్లారనమాట. పెద్ద హిల్ ఉంది, ఇదే పెద్ద హిల్ అనుకుంటే దీనిపైన ఇంకో హిల్ ఉందనమాట. ఇక్కడ ఒక బస్ గుడి ఉంది. గుడి వరకు బస్సులో వచ్చాము. ఒక జస్ట్ 5-6 minutes తర్వాత ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. ఇలా ఆ చిన్న పల్లె ఉంది, అక్కడ ఒక 10 ఇల్లులు ఉంటాయి, ఒక గుడి 10 ఇల్లులు. అక్కడ ఆ పక్క నుంచి సందుల్లో నుంచి ఇట్లా కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇట్లా చేలల్లో నుంచి, అంటే మరి వరిచేలు ఉంటాయి కదా, వరిచేలు కాదు మామూలు చేలు ఉన్నాయి అక్కడ. చిన్న దారి అనేది లేదు, మట్టి రోడ్డు అనమాట. సో చిన్నది రోడ్డు, 1 person మాత్రమే వెళ్ళగలం. అంటే అంత చిన్నదనమాట, 2 మనుషులు పక్క వెళ్ళలేము. చాలా ఇరుకైన చిన్న దారి. వెళ్తున్నాం మల్లల్లోంచి. తర్వాత చెట్లు వచ్చాయి, చెట్లలోంచి, అంటే హిల్ అనమాట అది. 8 మైళ్ళు ఉందంట పైకి. సో 8 మైళ్ళు ఉండేకుండా ఎక్కాలన్నమాట. 8 మైళ్ళు అంటే దగ్గర మన 10 kilometers ఉంటుందేమో, 10-12 kilometers కొండ ఎక్కేందుకు బయలుదేరం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి, లేకపోతే లేదన్నారు సారు. నడవగలిగిన వాళ్ళు మాత్రమే వచ్చారు. అంటే మేమందరం వెళ్ళాము. కొంతమంది పెద్దవాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు రాలేదు. సో వెళ్తుంటే చాలా బాగుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు మార్నింగ్. చలిగా ఉంటుందని కోట్లు అన్నీ వేసుకొని వచ్చాం, కానీ నడిచే కొద్దీ వేడి పెడుతుంది సూర్యుడు వచ్చే కొద్దీ. చాలా చాలా బాగుంది అయితే ట్రెక్కింగ్ ఇది. అంటే ఇంకా దారి అనేది లేదు, చిన్న దారి, కొండలు చేలు, ఇలా చిన్న దారి. ఒకరి వెనక ఒకరు మాత్రమే వెళ్ళాలి. కాసేపాక మా హస్బెండ్ కూర్చున్నారు, నేను రాలేను నువ్వు వెళ్ళన్నారు. అక్కడి నుంచి ఇంకా హైట్ ఉంటుందన్నమాట కొండ. సో ఆయన అక్కడే కూర్చున్నారు, మేము వెళ్తున్నాము. ఇంకా చాలా ఉంది పైకి వెళ్తున్నాం. వెళ్ళే కొద్దీ వేడిగా ఉంది. సో చూసారా, ఇలా రాళ్ళు అనమాట, అన్నీ చిన్న రాళ్ళు, ఇట్లా గుండ్లుగా అలా ఉంది దారి సరిగా లేదు. సో అయినా వెళ్తున్నాము.
ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది దృశ్యం. చూస్తుంటే అసలు సూర్యుడు కొద్ది కొద్దిగా కిరణాలు లోపలికి వస్తుంటే అంత గుబురుగా ఉన్నాయి చెట్లు. అసలు మాటలు రావన్నమాట. చాలా అద్భుతంగా ఉంది అక్కడ లొకేషన్. నిలబడిపోయాము అందరం, అలా నిలబడిపోయాము. చాలా బాగుంది అక్కడ. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు పైకి కానీ రాదని చెప్పారు. ఇంకా వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా దగ్గర ఇంకా 2 మైళ్ళు పైకి వెళ్ళాము. పైకి వెళ్ళగా ఇక్కడ పైకి చేరుకున్నాం. వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ గుడి అందుంది, నందీశ్వరుడు శివాలయం అందుంది. అక్కడి నుంచి చూస్తే ఉంటుంది వ్యూవింగ్. సూపర్, చాలా చాలా అద్భుతంగా ఉంది వ్యూవింగ్. పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి. ఆ గుండ్ల మధ్యలో నుంచి ఒక సందులాగా ఉంది. ఏముందబ్బా అనుకుంటూ వెళ్తున్నాం సందులో నుంచి. గుండ్ల దగ్గర నుంచి చూస్తే అంటే ఇప్పుడంతా మంచుతో మూసుకుపోయినాయి చెట్లన్నీ. ఏమన్నా 1 గంట 2 గంటలప్పుడైతే కనిపిస్తుందేమో బాగా. మేము మార్నింగ్ కదా, సరిగా కనిపించట్లేదు. సో ఆ గుండ్ల మధ్య నుంచి పైకి వెళ్ళాము. మేముందా అని చూద్దామనేసి. చూసారా, పెద్ద గుండు ఉంది. దానిపైకి మళ్ళీ చుట్టూ ఒక ఫెన్సింగ్ కట్టారు ఇనుపది. తర్వాత ఇనుప నిచ్చెన వేశారు పైకి వెళ్ళేందుకు. ఏంటంటే అది వ్యూవింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుండి చూస్తే మొత్తం చాలా బాగా కనిపిస్తుంది ఫారెస్ట్ అని. మేము అనుకున్నాము ఇన్ని కిలోమీటర్లు వచ్చాం కదా, అక్కడి నుంచి ఏమన్నా రోప్స్ ఉన్నాయేమో వెళ్ళేందుకు, మళ్ళీ కిందికి దిగేందుకు అనుకున్నాం. కానీ ఏం లేవు. అది జస్ట్ వెళ్ళి పైకి వెళ్ళి చూసి ఫోటోషూట్ చేసుకునేందుకే. చూసారా, ఇక్కడి నుంచి చూస్తే మొత్తం వ్యూవింగ్ సూపర్ అంటే సూపర్. చాలా అద్భుతం అనే మాట కూడా చాలా చిన్నది. అంత బాగుంది అనమాట. కానీ మంచుతో ఈ ఫోటోషూట్ సరిగా రావట్లేదు. రియల్గా చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా, లైఫ్లో ఒక్కసారన్నా చూడాల్సిన ప్రదేశం ఇది. అందరూ ఫోటోషూట్ బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. గుండ్లపై నుంచి ఎంతో కేర్ఫుల్గా తీసుకోవాలని. లేడీస్ అయితే ఎవరు కిందికి దిగలేదు ఆ ఫెన్సింగ్ నుంచి. మిగతా ఆ మూల పాయింట్ దగ్గర అందరూ టైటానిక్ పోస్లో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా చాలా చూసారా అది, మేము కూడా చాలా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము, మేము మా ఫ్రెండ్స్ అంతా. సో అంతా ఫోటోషూట్ మొత్తం అక్కడ అనమాట. కాసేపు రిలాక్స్ అయ్యాము అక్కడే ఒక 10 మినిట్స్ దాకా. మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాము. అంటే మొత్తం ఎంత దూరం నడిచామో అంత దూరం మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వచ్చాము. చాలా దూరం నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము అదే దారిలో. లాస్ట్ కిందికి వచ్చిన తర్వాత చూస్తామా ఒక అడ్వెంచర్ అనమాట లాస్ట్లో. ఏంటంటే ఇప్పుడు అందరం దిగాం కదా, పైకి వెళ్ళాము, కిందికి దిగుతున్నాము. చూసారా, పోలీస్ గార్డ్ అనమాట. ఆపేశాడు, గేటేసేసాడు అక్కడ. ఎందుకని మాకు అర్థం కాలేదు. అందరు మొత్తం వస్తున్నారు కదా, వచ్చినట్లుగా ఆపేశాడు. అందరు కూర్చున్నారు అక్కడ. అతను తమిళ్ అతను ఏం చెప్పేది ఎవరికి అర్థం కాలేదు. మాకు తెలుగు, అతనికి ఇంగ్లీష్ రాదు. సో తమిళ్ వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేసాము. తీరా మరి వస్తే ఆ బోర్డు చూపించాడు. ఆ బోర్డులో ఏం రాసిందో మాకు అర్థం కాలేదు. లాస్ట్లో చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని టికెట్ తీసుకొని వెళ్ళాలంట. మేము తెల్లవారుజామున వెళ్ళాం కదా, అప్పుడు ఎవరు లేరు గార్డెన్. మేము చక్కగా వెళ్ళిపోయాం పైకి. మాకు తెలియదు విషయము. వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నారు, పట్టేసి ఆపేశారనమాట. మనిషికి 500 ఇలా అతిక్రమించి టికెట్ తీసుకోకుండా పైకి వెళ్తే 3000 ఫైన్ అంట. కానీ మాకు తెలియదు, ఇలా చాలామంది ఉన్నాం కదా అనేసి మనిషికి 500 అందరూ కట్టేసి తొందరగా వచ్చేసి ఆవురమంటూ టిఫిన్ చేసాము. చాలా బాగుంది టిఫిన్ సెక్షన్ మొత్తం. A to Z అన్నీ, ఎవరికి ఏం కావాల్సిన అన్నీ ఉన్నాయి. చాలా ఆకలి మీద ఉన్నాం. ఫాస్ట్గా తినేసాము. సార్ ఏమన్నారంటే వెంటనే 10 చెక్అవుట్ అయిపోవాలి హోటల్ అని చెప్పారు. అందుకనేసి తొందరగా తినేసి స్నానాలు చేసేసి లగేజ్ పెట్టుకొని బయటకు వచ్చేసాం. 10 దాటితే మళ్ళీ హోటల్ మళ్ళీ ఆ డేకంతా కట్టాల్సి వస్తుంది డబ్బులు, ఎవరి డబ్బులు వాళ్ళు. ఇంతవరకు మా డబ్బులు ఏం ఖర్చు కాలేదు. సో అందుకని అందరు బయటకు వచ్చేసారు గబగబా స్నానాలు చేసేసి. సో బయటకు వచ్చి ఇంకా వీడియోలు తీసుకుంటూ షూట్ చేసుకుంటూ గార్డెన్ అంతా ఇలా కూర్చున్నారనమాట. అంటే అందరు రావాలి కదా సార్లు అందరూ. అందుకు ఇంక అందరు బయట ఇలా వెయిట్ చేస్తున్నారు. అందరు రూమ్లు ఖాళీ చేసేసి మొత్తం అందరం బయటకు వచ్చేసాము. చెక్అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకేం చేయాలి, అందరినీ కలిసి సారు లగేజ్ అంతా బస్సుల్లో పెట్టేశాము. బస్సుల్లో, కార్లలో, వచ్చిన వెహికల్స్లో పెట్టేసి అక్కడ పక్కనే పార్క్ ఉంది, పార్క్లోకి వెళ్ళాము. పార్క్ చాలా బాగుంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది పార్కు. చాలా అద్భుతంగా పెద్దది అనమాట అది పార్కు. సో అక్కడికి న్యాచురల్ పార్క్ దాని పేరు. సో ఫోటోషూట్ సూపర్గా తీసుకోవచ్చు. అక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్, చెట్లు, అన్నీ ఉన్నాయి.
సో మేము ఇంకా వెళ్ళి ఇంకా ఫోటోషూట్ అంటే ఫోటోషూట్ అందరూ ఫోటోషూట్ చేసుకొని అంతా అయిపోయాక లాస్ట్లో నైట్కి ఇంటికి తిరిగి వచ్చాం. చాలా హ్యాపీగా జరిగింది జర్నీ అనేది, అద్భుతంగా. ఒక్కసారన్నా అందరూ ప్రతి ఒక్కరూ యాలగిరి వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా గడిచింది. లైఫ్లో మర్చిపోలేని జర్నీ ఇది. చాలా బాగా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసాము అందరం. థ్యాంక్ యూ.